వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ ట్రైనర్. సార్తో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. వెల్కమ్ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎలా చేస్తారు సార్? ఆప్షన్ ట్రేడింగ్ అనేది జనరల్గా మనం ట్రాన్సాక్షన్స్ మీద క్యాండిల్స్టిక్ బేస్ మీద చేసేది ట్రేడింగ్ వచ్చి మొత్తం ట్రాన్సాక్షన్ ట్రేడింగ్ యాక్చువల్. ట్రాన్సాక్షన్ ట్రేడింగ్ అనేది ఎట్లా అంటే ప్రాబబిలిటీ రేంజెస్ 50 నుంచి 70-80% రేంజెస్ ఉండొచ్చు. ఎందుకంటే ప్రాబిలిటీ అయినప్పుడు దానికి ఒక డౌట్ అనేది ఒకటి ఉంటుంది జనరల్గా. ప్రాబిలిటీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాక్చువల్ ట్రాన్సాక్షన్తో పాటు మనం ఆప్షన్ చైన్ డేటా యూజ్ చేయడం అనేది ఇంకా బెటర్ యాక్చువల్ చెప్పాలంటే. ఆప్షన్ డేటాకి ట్రాన్సాక్షన్ ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏమొస్తుందంటే, ట్రాన్సాక్షన్ ట్రేడింగ్ అనేది లైక్ మీరు కార్ నడుపుతున్నప్పుడు మీకు రియర్ వ్యూ మిర్రర్లో కనిపించేది, రియర్ వ్యూ మిర్రర్లో చూసి మీరు డ్రైవింగ్ చేయడం అనేది అంటే ప్రాబబిలిటీ ఆ కార్ వచ్చి మనకు ఎంత దూరం డిస్టెన్స్లో ఉండనేది మీ యొక్క గెస్ వర్క్ మీద రన్ అవుతుంది యాక్చువల్గా. ఆప్షన్ చైన్ డేటా అనేది ఏంటంటే బేసిక్గా మనకు ఒక జీపీఎస్ లాంటిది. మార్కెట్లో ఉన్న ప్రెజెంట్ పొజిషన్స్, ఓపెన్ అయి ఉన్న పొజిషన్స్ యొక్క డేటా ఎటువైపు మూవ్ అవుతుంది, ఆ మూవ్మెంట్ని బట్టి వచ్చి మార్కెట్లో మూవ్మెంట్ ఏం జరగబోతుంది అనేది మనకి ఆప్షన్ చైన్ డేటా తోటి మనకు తెలుస్తుంది యాక్చువల్గా. అసలు ఆప్షన్ చైన్ డేటా అంటే ఏంటి సార్? ఆప్షన్ చైన్ డేటా అనేది నథింగ్ బట్ ఒక మార్కెట్ యొక్క ఎంటైర్ స్ట్రక్చర్, మార్కెట్ యొక్క జాతకం అనుకోవచ్చు యాక్చువల్గా. మార్కెట్ యొక్క మనీ మొత్తం ఎక్కడ డిప్లాయ్ ఉంది, మొత్తం వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అసలు యాక్చువల్గా. సపోజ్ ఒక నిఫ్టీని మనం తీసుకుందాం, 24,800 దగ్గర హెవీ బిల్డింగ్ జరుగుతుంది అనుకుందాం, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది అక్కడ వాళ్ళకి పొజిషన్ లెవెల్లో, ఆ లెవెల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగే ప్లస్ సపోర్ట్ సైడ్ కూడా ఒక లెవెల్ ఉంటుంది. టోటల్ మార్కెట్లో యొక్క పార్టిసిపెంట్స్ వచ్చి బయర్స్, సెల్లర్స్, రైటర్స్ మొత్తం టోటల్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ వచ్చి మొత్తం మనకు డిపిక్ట్ అయ్యేది మొత్తం ఆప్షన్ చైన్ డేటాలో. బేసిక్ థింగ్ ఏంటంటే ఈ ఆప్షన్ చైన్ డేటా మూవ్మెంట్ని బట్టి మనకి మెయిన్ ఇక్కడ మన క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతాయి యాక్చువల్. క్యాండిల్ స్టిక్స్ తోటి ఆప్షన్ చైన్ డేటా ఫామ్ అవ్వదు. వీళ్ళు సపోజ్ ఒక పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవుతారు అనుకుందాం, దాని బేస్ మీద వాళ్ళు బేరిష్ అవుతారు అనుకుందాం. ఆ బేరిష్నెస్ అనేది మనకు క్యాండిల్ స్టిక్స్ కనిపిస్తుంది. క్యాండిల్ స్టిక్ తోటి ఆప్షన్ చైన్ డేటా చేంజ్ కాదు, ఎందుకంటే రియల్ మనీ ఎక్కడ ఉంది, రియల్ మనీ ఎక్కడ ఆప్షన్ చైన్ డేటాలో ఉంది, క్యాండిల్ స్టిక్స్లో లేదు మనకు వచ్చి. అది ఆప్షన్ చైన్ డేటా. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా మనం ఆప్షన్ చైన్ డేటా చేయాలి, ఏదైనా ప్రికాషన్స్ కానీ ఏమైనా యూస్ చేయాలంటే ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ ముందే చూపిస్తుంది అన్నాను. సో మనం చేసేటప్పుడు మన ఎమోషన్స్ కానీ అలా ఏమైనా ప్రికాషన్స్ మనం అలా చేయాలంటారా? ఎమోషన్స్ ఎప్పుడూ ఉంటుంది. మీ ఎమోషనే మీ మార్కెట్ని డిపిక్ట్ చేస్తుంది యాక్చువల్గా. మీరు రిజిడ్ పర్సన్ అనుకుందాం, మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ స్టాప్ లాస్ వస్తుంది, మీరు ఒప్పుకోరు అసలు యాక్చువల్గా. మార్కెట్ ఎట్లా నన్ను ఫెయిల్ చేయడానికి ట్రై చేస్తుందని రిజిడ్నెస్ కనిపిస్తుంది. మీరు ఫ్లెక్సిబుల్ ఉన్నారు అనుకుందాం, ఓకే లాస్ వచ్చినా సరే ఇది బిజినెస్ అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఇది మార్కెట్ ఎమోషన్స్ కాదు, ఈగో కాదు అసలు యాక్చువల్గా. నన్ను మార్కెట్ ఇట్లా బీట్ చేస్తుంది అనుకోనికి లేదు. మార్కెట్ ఈజ్ సుప్రీం యాక్చువల్గా. మార్కెట్ యొక్క మూవ్మెంట్ని బట్టి, మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏంటంటే సింపుల్గా వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక నది దాడాలి మనం అనుకుందాం. నది దాటాలి అంటే ఒక చిన్న ఏనుగు మనకన్నా ముందు దాటుతుంది అనుకుందాం. ఏనుగు మునగకుండా నది దాటిందంటే మీనింగ్ ఏంటి అసలు యాక్చువల్గా? చిన్న ఏనుగు అంటే అక్కడ ఏనుగే మునగట్లేదు, చిన్న ఏనుగే మునగట్లేదు అంటే మనం నదిని మనం కూడా ఈజీగా దాటడానికి ఛాన్స్ ఉంది అన్నట్లాగా. ఫ్లో లేకపోతే మనం ట్రై చేస్తే అది డెప్త్ ఉందో తెలియదు, ఏముందో తెలియదు. ఈ ఏనుగే చిన్నది ఏంది, అది బయర్ సైడ్ కావచ్చు లేకపోతే సెల్లర్ సైడ్ కావచ్చు. మార్కెట్ని ఎటు మూవ్మెంట్ చేయగలుగుతారు వాళ్ళ యొక్క మూవ్మెంట్సే మనం ఒక చిన్న ఏనుగులాగా చిన్న ఎగ్జాంపుల్ లేదు, అంతే, వేరే ఏం లేదు. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ ట్రేడింగ్ అంటే బయర్ సైడ్ ఉండదా లేకపోతే ఆప్షన్ సైడ్ ఉండదా సార్? ఇప్పుడు చిన్నగా సింపుల్ చెప్తాను. మార్కెట్ వచ్చి 25,600 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. 25,700, 800 అనేది దగ్గర ఒక ఆప్షన్ ప్రీమియం వచ్చి మనకు 50 రూపీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 50 రూపీస్ ఉంది అనుకుందాం. 50 రూపీస్లో ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఒక 1 మిలియన్ ఉంది అనుకుందాం. 1 మిలియన్ అంటే ఏంటి, దాదాపు 10 lakhs కాంట్రాక్ట్స్. 10 lakhs కాంట్రాక్ట్స్లో మీరు 50 రూపీస్కి లేదా 40 రూపీస్ అనుకుందాం లెటర్స్. 40 రూపీస్కి మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మామూలుగా 3,000 రూపీస్ ఉంటుంది. అదే బయర్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 3,000 రూపీస్, 3,000 ఇంటూ 10 మిలియన్ యాక్చువల్గా. అదే సెల్లర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 10 మిలియన్ ఇంటూ అట్లీస్ట్ వరస్ట్ కేసులో 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తే కానీ ఒక ఆప్షన్ సెల్ చేయరు. ఒక ఆప్షన్ ఎట్లా ఫస్ట్ క్రియేట్ అవుతుందంటే ఒక ఆప్షన్ రైటర్ ప్లస్ ఆప్షన్ బయర్ తోటి ఉంటుంది. ఆప్షన్ రైటర్ ఫస్ట్ దాన్ని ఈజ్ అ జనరేటర్ ఫర్ ద మార్కెట్ యాక్చువల్. ఆయన ఒక ఆప్షన్ రైట్ చేస్తే దాన్ని ఒక బయర్ బై చేస్తాడు యాక్చువల్. మనం ఏమనుకుంటామంటే ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర 24,700 దగ్గర సపోజ్ వచ్చి వాల్యూమ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉందంటే ఇక్కడ మార్కెట్ మూవ్ అవుతుందని అనుకుంటాం. ఆప్షన్ సెల్లర్ ఎప్పుడు అతని మూమెంటం అవసరం లేదు, ఆయన ఒక లెవెల్లో ట్రేడ్ చేస్తాడు యాక్చువల్గా. 24,700 వరకు వచ్చేంత వరకు ఆయనకు అసలు ఏం సంబంధం లేదు. మార్కెట్ మూవ్ అవుతలేదా సంబంధం లేదు. బయర్కి ఏం కావాలి, ఎక్కడైతే బై చేసిండో ఆ బై దగ్గర నుంచి మార్కెట్ మూమెంటం రావాలి యాక్చువల్గా. మూమెంటం రాకుండా టైం పాస్ చేసినా దానిలో ఏమంటే టైం వాల్యూ అని ఉంటుంది. దాని గురించి తర్వాత నెక్స్ట్ దానిలో డిస్కస్ చేద్దాం. ఆ టైం వాల్యూ అనేది ఆయనకి డేట్ అగైనెస్ట్ యాక్చువల్గా బయర్కి వచ్చేసి. ఇప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి అదే 40 రూపీస్ కోసం ఒకతను వచ్చి 3,000 ఇన్వెస్ట్ చేశాడు, ఒకతను వచ్చి 1.5 lakh ఇన్వెస్ట్ చేశాడు యాక్చువల్గా. ఆయన ఫేవర్లు ఏమేమి ఉన్నాయి యాక్చువల్గా, ఒక సెల్లర్కి ఫేవర్లు ఏమేమి ఉన్నాయి,
ఆయనకు ఒక లెవెల్ ఉంది, బయర్కి లెవెల్ లేదు, బయర్కి మూమెంటం కావాలి, సెల్లర్కి మూమెంటం అవసరం లేదు. ఆయనకి ఏంటి ఆ 40 రూపీస్కి ఓన్లీ 3000 రూపీస్ కోసం ఈజ్ ఇన్వెస్టెడ్ 1.5 lakhs. ఇప్పుడు మార్కెట్ ఎవరి ఫేవర్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, అవును, సెల్లర్ ఫేవర్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందుకే ఆప్షన్ ఇంజిన్ డేటాను మొత్తం మనం సెల్లర్ బేస్ మీద చూడాలి. ఎక్కడ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాల్ రైటింగ్ ఉందో దాన్ని మనం రెసిస్టెన్స్ లాగా, ఎక్కడ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ మనకు పుట్ సైడ్ ఉందో దాన్ని మనం సపోర్ట్ లాగా ట్రీట్ చేయాలి. యాక్చువల్ చాలామంది ఏంటంటే దీన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి ఎక్కడైతే వాల్యూమ్ పెరుగుతూ ఉంది అక్కడ బయర్స్ ఉన్నారు, ఇంకా మనం కూడా అక్కడ బై చేయాలని అనుకుంటారు. అది కాదు యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ అదొక సెల్లింగ్ లా చూడాలి, అదొక మీరు చెప్పారు ఇప్పుడు. సో అక్కడ మనం ఆల్గో అనేది మనం యూస్ చేయొచ్చు అని అంటారా? ఆల్గోస్ తర్వాత ఫస్ట్ అసలు ఆప్షన్ చైన్ డేటా మీకు ఏం చెప్తుంది యాక్చువల్? ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, బయర్స్ ఆప్షన్ రైటర్స్ వచ్చి వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ మూమెంట్ ఏం క్రియేట్ చేయాలనుకుంటారు, మార్కెట్ని హోల్డ్ చేయాలనుకుంటారా లేదా మార్కెట్ని బుల్లిష్ చేయాలనుకుంటారా బేరిష్ చేయాలనుకుంటారు. ఫస్ట్ అసలు యాక్చువల్లీ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమో తెలియకుండా నెక్స్ట్ స్టేజ్లో తర్వాత స్టేజ్లో ఆల్గో అనేది ఫస్ట్ ఈ డేటాని మనకు అర్థం కాకుండా ఆల్గోకి తీసుకొచ్చి మనం దాన్ని కన్ఫ్యూజ్ చేసుకోకూడదు అసలు యాక్చువల్గా. ఆల్గో అనేది లేటర్ స్టేజ్ అది. ఫస్ట్ ఆప్షన్ చైన్లో ఓఐ ఏం చెప్తుంది, ఈ రోజున్న ఓఐ చేంజ్ ఏం చెప్తుంది, టోటల్ వాల్యూమ్ అనేది ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయింది, ఈ మూడే మెయిన్ మార్కెట్కి కావాల్సింది యాక్చువల్గా. ప్లస్ ఆ రోజు ఉన్న విక్స్ ఏంటి, గ్రీక్స్ ఏంటిది, డెల్టా ఏంటి, పీసీఆర్ ఎట్లా ఉంది అనేది మనం నెక్స్ట్ టాపిక్స్లో తెలుస్తూ ఉంటాం మనకి. ఓకే, అట్లా సార్. ఇప్పుడు దీనికి ఏమైనా టూల్ ఉందా సార్? అయితే ఆప్షన్ చైన్ డేటా రీడ్ చేయడానికి కోసం వీ హ్యావ్ డెవలప్డ్ ఏఐ బేస్ టూల్ ఒకటి డెవలప్ చేసినాం యాక్చువల్గా. దీని బేస్ మీద ఏంటంటే మనకు మార్కెట్లో మూమెంటం ఎక్కడ ఉంది, మూమెంటం ఎటువైపు ఉంది, మూమెంటం అంటే ఏంటి, బేరిష్ మూమెంటం ఉందా, బులిష్ మూమెంటం ఉందా ఒకటి, లేదా మార్కెట్ కన్సల్టేషన్ స్టేజ్ ఉందా ఒకటి, ప్లస్ ఏ లెవెల్ వరకు అప్ టు ఏ లెవెల్ అంటే డాట్ టు డాట్ ప్రైస్ లెవెల్ వరకు. ఇప్పుడు 24,800 అంటే 800 యొక్క రెసిస్టెన్స్ ఒకటి ఉంటుంది, 825 ఉంటుందా, 815 ఉంటుందా, అది ఏ బేస్ మీద వస్తుంది, ఆ రోజు ఉన్న డేటా బేస్ మీద, ఆ రోజు ఉన్న రైటింగ్ బేస్ మీద, ఉన్న గ్రీక్స్ బేస్ మీద, విక్స్ బేస్ మీద, ఇవన్నీ లెవెల్స్ వస్తాయి యాక్చువల్గా. పర్ఫెక్ట్ డాట్ టు డాట్ లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్ బ్రేక్ ఎవ్రీ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అవ్వచ్చు, సపోర్ట్ కూడా బ్రేక్ అవ్వచ్చు యాక్చువల్గా. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయా లేదా అనేది డేటా డెవలప్ అవుతూనే బ్రేక్ అవుతాయి యాక్చువల్గా. ప్లస్ ఎక్కడ డేటా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కడ డేటా డిక్రీజ్ అవుతుంది, పుట్ రైటర్స్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతురా, కాల్ రైటర్స్ మార్కెట్లో యాడ్ అవుతుందా, ఏమవుతుంది, ఎవ్రీథింగ్ డాట్ టు డాట్ విత్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ తోటి, కలర్ కోడింగ్ తోటి వీ హ్యావ్ డెవలప్డ్ ఎ టూల్ కాల్డ్ ఏఓసి క్యాలిక్యులేటర్. ఆ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. ప్లస్ సోషల్ పోస్ట్ వ్యూవర్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైతే మేము ఇచ్చే లింక్ మీరు సైన్ అప్ చేస్తే 7 days ఈ టూల్ ఫ్రీగా మీరు యూజ్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేసినా నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఏదైతే ఫస్ట్ ఏదైనా క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ కనిపించినా కానీ, రెడ్ క్యాండిల్ కనిపించినా కానీ ముందే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందా సార్? క్యాండిల్ ఏం జరగబోతుంది అనేది మనకు ఈ టూల్ది మనం అడ్వాంటేజ్, టూల్ మొత్తం పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు మళ్ళీ ఏ టెలిగ్రామ్ ఛానల్ కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ కానీ మీకు అవసరం లేదు. సెల్ఫ్గా డేటాను రీడ్ చేయడం మీకు రావడం వస్తే మార్కెట్లో ఏం జరగబోతుంది, ఎక్కడి నుంచి డాట్ టు డాట్ రివర్సల్ జరగబోతుంది, ఎవ్రీథింగ్ మీరే దాన్ని ప్రాబబిలిటీ అనేది మీ పెరుగుతుంది యాక్చువల్గా. ఇప్పుడు మీరు అట్లీస్ట్ 10 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ సక్సెస్ అవుతున్నాయి, రేపొద్దున 7 to 8 ట్రేడ్స్ మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఏ క్యాండిల్స్ పట్టుకోవట్లేదు, క్యాండిల్స్ మనకు సంబంధం లేదు. మేము జనరల్గా క్యాండిల్స్ లేకుండానే ట్రేడ్ చేస్తాం యాక్చువల్, లెవెల్ టు లెవెల్ ట్రేడ్ చేస్తాం యాక్చువల్. అంటే ఒక రైటర్ ఎట్లా ట్రేడ్ చేస్తాడో మేము కూడా ఈ టూల్ యూజ్ చేసి అట్లా చేస్తాం యాక్చువల్గా. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్.